లోని 8th సమ్ చెప్పుకుందాం. సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ యూనిట్లోని 9th యూనిట్లోని 8th ప్రాబ్లం అయితే చూద్దాం. సారీ, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇందులో జనరల్గా ఏంటనేది ఫస్ట్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే కంటే ముందు జనరల్గా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏంటంటే ఒక పెడెస్ట్రల్ ఉంది, ఒక పెడెస్ట్రల్ ఉంది, అది ఏబి. దాని మీద ఒక స్టాచ్యూని నించోబెట్టి ఉంచారు, అది బీసీ అనమాట స్టాచ్యూ. దాని హైట్ 1.6 మీటర్స్ అంట. ఓకే, ఒక పెడెస్ట్రల్ అంటే ఒక వినాయకుడిని హైట్గా పీట మీద పెడతారు కదా, ఆ పెడెస్ట్రల్ హైట్ ఏబి అయితే దాని మీద స్టాచ్యూ యొక్క హైట్ అంటే విగ్రహం యొక్క హైట్ ఎంత అంటే 1.6 మీటర్స్. అయితే వినాయకుడి యొక్క పై పార్ట్ని చూసినప్పుడు 60 degrees యాంగిల్ ఫామ్ చేస్తుందంట. వినాయకుడి యొక్క కింద భాగాన్ని చూసినప్పుడు ఏమో 45 degrees యాంగిల్ చేస్తుందంట. అయితే ఏం కనుక్కోమంటున్నాడు ఇది మనకి, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పెడెస్ట్రల్ హైట్ ఎంతో కనుక్కోండి అంటున్నాడు వచ్చి. ఓకే, మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ ఇటువంటి సమ్ దీని ముందు వీడియో కూడా ఒకసారి చూడండి, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అన్ని సమ్స్ ఒకేలా ఉంటాయి, కంగారు పడుకుంటే నేర్చుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఈ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి, ఏబిడి ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ ఏసిడి ఒక ట్రయాంగిల్. ఈ రెండింటికి కూడా కామన్ సైడ్ ఏడి, కాబట్టి నేను ముందు ఏడి ఫైండ్ చేస్తాను. ఏ ట్రయాంగిల్ తీసుకున్న పర్లేదు, ఫస్ట్ చిన్నది తీసుకుంటాను. ఏబిడి ట్రయాంగిల్ తీసుకొని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఓకే, సమ్ అయితే మీకు ఈజీ ఒక అర్థం అవుతుంది. మీకు సమ్ అయితే ఇంక మళ్ళీ అక్కడికి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన లేదు, మీకు తెలుస్తుంది కాబట్టి ఒక క్లియర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏబిడి ఈజ్ ఏ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఇందులో ఒక తెలిసిన సైడు ఒక తెలియని సైడు తీసుకోవాలి. అయితే నేనేమనుకుంటాను అంటే తెలిసింది తెలియంది ఏమీ లేదు, ఇక్కడ రెండూ తెలియనివే కదా. కాబట్టి మనం వచ్చేటప్పటికి ఫైన్ చేసేటప్పుడు ముందు ఏడి ఫైన్ చేస్తాం. ఓకే, నా టార్గెట్ ఏడి ఫైన్ చేయడం. ఇక్కడ రెండూ తెలియనివే, ఒకటి తెలిసింది ఒకటి తెలియంది తీసుకోవడానికి ఇక్కడ ఏమి లేవు, రెండు తెలియనివే తీసుకుంటాం. ఇక్కడ హైపోటెన్యూస్తో సంబంధం లేదు వచ్చి. ఓకేనా, కాబట్టి ముందు ఆపోజిట్ సైడ్ నేను తీసుకున్న 45 degrees ఆపోజిట్లో ఉండే సైడ్ ఆపోజిట్ సైడ్ అంటారు, 45 degrees పక్కన ఉండేది ఎడ్జసెంట్ సైడ్ అంటారు. మరి సార్ యువతలది కూడా పక్కనే ఉంది కదంటే కాదు, 90 degrees ఆపోజిట్లో ఉండేదాన్ని హైపోటెనస్ అంటారు. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చి టాన్ థీటా తీసుకుందాం. ఎందుకంటే రిలేషన్ ఏంటి, టాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, కాబట్టి టాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. కాట్ థీటా అని తీసుకోవచ్చు, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ వస్తుంది, అదైనా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి 45 degrees కదా, థీటా అంటే 45 degrees ఆపోజిట్ సైడ్, 45 ఆపోజిట్ సైడ్ ఏబి. నెక్స్ట్ ఏడి ఎడ్జసెంట్ సైడ్ ఏడి అంటే tan 45 degrees 1 ఏబి బై ఏడి. ఏడి వదిలేకి తీసుకొస్తే ఏడి 1 సార్ ఏడి ఈక్వల్స్ టు ఏబి, ఏడి ఏబిలు ఈక్వల్ అని వచ్చింది మనకి. తర్వాత పెద్ద ట్రయాంగిల్ ఒకటి ఉంది చూడండి, ఏసిడి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏసిడి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అలా తీసుకోవచ్చు, దీనికి కూడా సేమ్ టు సేమ్ ఆపోజిట్ సైడ్ 60 degrees, పెద్ద ట్రయాంగిల్ కదా 60 degrees ఆపోజిట్ సైడ్, 60కి ఆపోజిట్ సైడ్ 60కి ఎడ్జసెంట్ సైడ్, పక్కన ఉండే సైడ్ ఎడ్జసెంట్ సైడ్, 90కి ఆపోజిట్లో ఉండేది హైపోటెనస్ అనమాట. కాబట్టి సేమ్ మళ్ళీ దీనికి టాన్ థీటా తీసుకుందాం. టాన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. థీటా అంటే ఎంత, థీటా అంటే 60 degrees. ఇప్పుడు రెండో ట్రయాంగిల్ 60 degrees, 60కి ఆపోజిట్ సైడ్, 60కి ఆపోజిట్లో ఉండే పెద్ద సైడ్ ఏసీ. నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ ఏడి, ఇప్పుడు వచ్చి మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఏడి అంటే ఏంటి రాసుకోవచ్చు, ఏబి రాసుకోవచ్చు, ఏడి ప్లస్లో ఏబి రాసుకోవచ్చు కదా. ఎస్, కాబట్టి tan 60√3. ఏసీ అంటే ఎలా రాయొచ్చు మనం, ఏబి ప్లస్ బీసీ, జాగ్రత్త వినండి.
ఏసీ ఏసీ అంటే ఇది, దాన్ని నేను ఏబి ప్లస్ బీసీ కింద రాయొచ్చు కదా, కాబట్టి రాశాను. నెక్స్ట్ ఏడి ఏమో, ఏడి వచ్చి ఏబికి ఈక్వల్. ఎస్, మనం ఒక పని చేయొచ్చు ఏంటంటే √3 ఏబి బై ఏబి ప్లస్ బీసీ బై ఏబి సపరేట్ చేద్దాం. ఓకేనా, సపరేట్ చేద్దాం. సపరేట్ చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే సపరేట్ చేసి దీనిని ఇలా సపరేట్ చేసాం, ఏబి బై ఏబి ప్లస్ ఏబిసి బై ఏబి. ఇప్పుడు రెండు క్యాన్సిల్ అయిపోతే 1, అంటే √3 ఈ 1ని వదిలి వైపు షిఫ్ట్ చేస్తే -1. ఓకే, బీసీ బీసీ ఎంత 1.6 బై ఏబి ఎంత వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏబి ఏబి వదిలే ఈ ఏబి ఎక్కడికి, ఈ మొత్తం టర్మ్ ఎక్కడికి షిఫ్ట్ చేయొచ్చు. షిఫ్ట్ చేస్తే ఏబి ఈక్వల్స్ టు 1.6 √3 -1. ఇప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని రేషనలైజ్ చేయొచ్చు. రేషనలైజ్ అంటే ఇదే టర్మ్ని సింబల్ మార్చి మల్టిఫై చేస్తాం, న్యూమరేటర్ని డినోమినేటర్ని. ఎందుకంటే డినోమినేటర్లో రూట్ ఉండకుండా చేయడం కోసము రేషనలైజ్ చేయడం అనేది చేస్తాం అనమాట వచ్చి. ఓకే, ఏబి ఈక్వల్స్ టు 1.6 ఇంటూ √3 + 1 బై a minus b into a plus b, a minus b, a plus b, a square minus b square, స్క్వేర్ కి రూట్ కి అంటే 3, 1 స్క్వేర్ అంటే 1 కదా, ఎస్ అంటే 2 వస్తుంది. ab ఈక్వల్స్ టు 1.6 √3 + 1 బై 2. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 0.8. అంటే 1 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, అవతలకు తీసుకెళ్ళిపోతే 16. ఓకే, 0.16 అంటే 8 టైమ్స్ పోతుంది కాబట్టి 8 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏబి ఈక్వల్స్ టు 0.8 √3 + 1. ఇప్పుడు వచ్చి √3 వాల్యూ కూడా వేస్ట్ చేయాలనుకుంటే చేయండి, లేకపోతే ఇక్కడ ఆఫ్ చేసేయండి. ఓకే, మీటర్స్ అని చెప్పేసి √3 వాల్యూ వేస్ట్ చేయండి సార్ అంటే 0.8 √3 వాల్యూ 1.732 + 1. అప్పుడు దీనికి ఇది యాడ్ చేస్తే 0.8, ఇది 1కి 1 యాడ్ చేస్తే 2.732 వస్తుంది. అప్పుడు దీని చేత దీన్ని మల్టిప్లై చేసి ఆన్సర్ రాశాడు, అంత మించి ఏం లేదు. ఓకే, మల్టిప్లై చేద్దామా, 2732 ఇంటూ 0.8, ఇక్కడ 2 పాయింట్, 2s are 16, 1, 3s are 24 and 25, 2, and 8 7s are 56, 56 and 57, 58. Okay, next 2s are 16, 16 and 21. Okay, next 0, 0, 0, 0, 0. Okay, 6, 5, 8, 1, 2. ఇక్కడ 3 నెంబర్స్, ఇక్కడ 1 నెంబర్, మొత్తం 4 నెంబర్స్ అంటే 2.1856 మీటర్స్ ఇంత ఉంటుంది. లేదు అనుకుంటే మీరు ఇక్కడ ఆఫ్ చేసేయచ్చు, ఇది చేయని అవసరం ఏమీ లేదు, ఇక్కడ ఆఫ్ చేసేయచ్చు. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.